రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మనం మల్బెర్రీ పళ్ళను హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే చిలగడ దుంప మొన్న నాటినేటివి మొలకలు వచ్చినాయి. ఎలా వచ్చాయో చూద్దాం. ఇదిగోండి, ఇలా ఉన్నాయి. ప్రతి 2 రోజులకు ఒకసారి మనకి మంచి హార్వెస్ట్ అయితే వస్తూనే ఉంది. మల్బెర్రీ ఫ్రూట్స్వి అదిగోండి, ఇంకా ఇంతకంటే డబ్బాలే వెళ్తున్నాయి. గుత్తులు గుత్తులు బాగా వస్తున్నాయి మనం ఆకు తీసేయడం వల్ల. మల్బెర్రీ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్న దీనికి ఒక ఫ్లవర్ వచ్చింది, తెంపి పక్కన పెట్టినాను, చూపిస్తాను. అది కూడా చూడండి. దాంట్లో వేసినది ఒక్క ఆకు కూడా లేదు, అయినా కానీ మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ వచ్చిండే. ఒక ఫ్లవర్ వచ్చింది, ఇదిగోండి ఇలా తీసినాను, ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఈ ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి, ముల్ల జాజి ఫ్లవర్స్. ఇది ఆ ఫ్లవర్ బయట వచ్చినది. అదిగోండి, చిలగడ దుంప ఆకులు వచ్చేసినాయి. ఇక్కడ కూడా మొలకలు వస్తున్నాయి, చూడండి చిన్నగా. అసలు వస్తాయో రావో అనుకున్నాను. అలా చిన్న చిన్నటి నాటింటాం కదా మనం. ఇక ఇవి కొంచెం పెద్దగైనాక కొమ్మలు తీసి వేరే చోట నాటుకుంటే బాగా వస్తాయి. ఇవి కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి, చూడండి మొలకలు. మనస్ఫూర్తిగా మనం అనుకొని ఏదైనా పెడితే రావాలని వస్తాయనడానికి ఇదే నిదర్శనం అనుకోవచ్చు. ఇక్కడ ఒక టమాటా పండు ఎర్రగైంది. ఇక్కడ పైనాపిల్ తెచ్చినప్పుడు తీసి ఇలా పెట్టినాను, వాటర్లో పెట్టింటి. ఇప్పుడు ఇసుకలో పెట్టినాను, చూద్దాం. ఎయిర్లో వచ్చినప్పుడు మళ్ళీ రీప్లాంట్ చేద్దాం. ఇలా అన్ని కొత్త కొత్త ప్రయోగాలన్నీ సక్సెస్ అవ్వాలి మనవి. ఈరోజు మనం హార్వెస్ట్ చేసినది పువ్వు. ఈ మల్బెర్రీ ఫ్రూట్స్ ఈరోజు ఇవి 2 days బ్యాక్ తెంపి ఇలానే ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసి, ఇది స్ట్రాబెర్రీకి వచ్చిన బాక్స్. సేమ్ అచ్చు కొనుక్కొచ్చినట్లే ఉంది, చూడండి. ఇలా బాక్స్లో పెట్టేసి ఒక కవర్లో పెట్టినామంటే మంచిగా ఇలా పండిపోతాయి. ఎంత ఫ్రెష్గా బాగున్నాయి, చూడండి. అచ్చం కొనుక్కొచ్చినట్లే, మార్కెట్లో తెచ్చినట్లే ఉన్నాయి. ఒక్క మొక్క ఉంటే పిల్లలు హాయిగా బాగా తినేస్తుంటారు. ఇలా బాగా పండిపోతాయి. ఇలా ఉన్నప్పుడే తెంపినాను ఫ్రూట్స్. మీరు కూడా పిల్లల కోసం ఖచ్చితంగా ఒక మొక్క తెచ్చేసుకున్నారంటే పిల్లలు హ్యాపీగా తింటారు. బయట కొనే పని లేకోకుండా, ఏ మందులు లేకుండా మనమే పిల్లలకి ఫ్రూట్స్ కూడా ఇలా పెట్టచ్చు. ఇక్కడ ఉన్న టమాటా కూడా ఎర్రగా అయిపోతుంది. ఎండలు బాగా రావడం వల్ల మన జామ కలర్ చేంజ్ అవుతుంది, చూడండి చిన్నగా. జామ చెట్టుకి చూడండి ఎన్ని బర్డ్స్ వస్తున్నాయో, ఎండలు బాగా తడవడం వల్ల.
కొమ్మకి వస్తున్నాయి. ఇవి కొమ్మలు పెద్ద కాకుండా కట్ చేద్దామంటే ఇలా వస్తున్నాయి. మనం ఇలా పించ్ చేసినా కూడా చేయకుండా కానీ ఎంత బాగా వస్తున్నాయో. జామకాయలు అయితే మధ్య మధ్యలో హార్వెస్ట్ చేసేసుకున్నాము. అన్నీ డబల్ వచ్చిందా, అన్నీ సింగిల్ అయిపోయినాయి.